జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ 2025 సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఆరంభం నుంచి కూడా ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఎలా ఉండబోతుందనే దాని గురించి మనం చూస్తున్నాము. అయితే మనం ఏదైతే చెప్తున్నామో కొంతవరకు అటు ఇటు అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి విధి విధానాలను బట్టి కూడా మన ఒక జాతకం అనేది ఉంటుంది. ఒక రకంగా మనం చెప్పాలి అంటే ద్వాదశ రాశుల వారికి కొన్ని రకాలుగా ఉంటుంది. అంటే అది ఎలా అంటే జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా తీసుకొని మన యొక్క దశ అంతర్దశలు తీసుకొని ఏ స్థానంలో ఏ ఒక గ్రహం ఉందో దాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రెడిక్షన్స్ ఉంటాయి. రెండోది మన చాకచక్యం, మన తత్ఫలితాలు, మనం చేసేటువంటి పనులు, దీని వలన కూడా మన యొక్క స్థితిగతులు అనేది మారుతూ వస్తూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే రేపు బాగుంటుంది అని ఎవరైనా గురువు చెప్తే రేపు పొద్దున బాగుంది అన్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చుంటే అది బాగోదు. ఎందుకంటే బాగుంది ఎందుకంటే మన కార్యాచరణ మనం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది. అలా అని చెప్పేసి కాకుండా బాగుంటుంది అన్నారని చెప్పి కూర్చుంటే అవ్వదనమాట. అందుకని మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినా, ఎదురితలైనా, ఏదైనా విఘ్నాలు వచ్చినా కూడా వాటికి అధిగమించి వాటికి పరిహార నిమిత్తంగా ఏదైనా చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మన కార్యాచరణ బాగుంటుంది. మనం అనుకున్నట్టుగా గురువు చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ 2025 సంవత్సరం అందరికీ కూడా సుసంకారంగా ఉంది. అందరికి కూడా బహువిధంగానే ఉంది. అందరికి కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి అలానే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎప్పుడైనా మనకి ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు చెప్తారు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందు వచ్చే కాలానికి మనము ఆలోచింపదగిలితే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనగానే మనకు ముందుగా తెలుస్తుంది అప్పటికి జూన్, జూలై, ఆగస్టులో వర్షాకాలం వస్తుంది అని. అలానే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో శీతాకాలం వస్తుంది, తర్వాత ఎండాకాలం వస్తుంది. ఇది కామన్ గా మనకి కాలాలు అనేది తెలుస్తూ ఉంటుంది. దానికి ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి. వర్షాకాలం వస్తున్నప్పుడు ఏం మనకి అవైలబుల్ ఉండవు, ఏం దొరకవు, మనకి వాంటెడ్ ఏముంది అవి మనం ఎండాకాలంలోనే సమకూర్చుకోవాలి. అలానే మనకి ముందుగానే విషయాలు మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడంతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముందుగానే మనం ప్రెడిక్షన్స్ తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనలో ఏమన్నా సాధించాలా, సంపాదించాలా, ఇంతవరకు సరిపోతుందా, ఎలాంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ముందుకు ఎదగలుగుతాం అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది. మనం చూడండి, పిల్లలు పుట్టగానే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి, మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, మా పాప మంచి పొజిషన్ గా ఉండి విదేశాల్లో సెటిల్ అవ్వాలి, ఇలాంటి అల్లుడు రావాలి, ఇలాంటి కోడలు రావాలని మనకు ముందుగానే అనుకుంటూ ఉంటారు. అలాంటి ముందుగా అనుకుంటాం. కాబట్టి అలానే వచ్చేటువంటి సంవత్సరం 2026 సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి, కొత్త నడవడికి ఏంటి, కొత్త వరవడి ఏంటి, మనం ఏం సాధించాం, ఈ సంవత్సరంలో ఏం సాధించాం, నెక్స్ట్ ఇయర్ ఏం సాధించబోతున్నాం అన్న దాని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక మనం ఒక్కసారి ద్వాదశ రాశుల్లో అసలు ఎలాంటి గ్రహాలు మారుతున్నాయి, వీటి యొక్క స్థితిగతులు ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి జీవితానికి సక్రమంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. తులారాశి 2026 సంవత్సరం పరిహారాలు, ప్రెడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే గనక ఈ తులారాశి వారికి గత 5-7 సంవత్సరాలుగా కలిసి రాకుండా, అనుకున్న పని ముందుకు వెళ్లకుండా, ఏది చేద్దామన్నా కూడా అష్టదిబ్బందులు ఉంటూ ఉన్నారా, వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఏమిటంటే గనక ఈ 2026 సంవత్సరంలో అదేమిటో కానీ తులారాశి వారు కూడా కలిసి వస్తుంది. అది ఎప్పటి నుంచి అంటే మే తర్వాత. మరి మే వరకు ఇలానే ఉండాలి తప్పదు. కానీ కొన్ని పరిహారాల మార్గాలు దేవుని నమ్ముకునే ధ్యానంలో ఉంటే కొంతమేర మీకు మిశ్రమ ఫలితాలు అనేది ఉంటుంది. లేదు అంటే గనక తులారాశి వారు అనుకున్నది సాధించాలి, అనుకున్న దానికి ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా పెళ్లి కాకపోతే పెళ్లి చేసుకోండి. ఒక్కసారి పెళ్లికి మాత్రమే కాకుండా ఎవరైనా పెళ్లి ఏజ్ వచ్చేసి ఉన్నారా అంటే
ఎవరు కనిపిస్తారో మీకు కొంచెం కలిసి వస్తుంది అనుకుంటే పెళ్లి చేసేసుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత సెకండ్ లైఫ్ తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా తులారాశి వారికి కలిసి రావట్లేదా? తులారాశి వారికి అష్టదిబ్బన ఉందా? తులారాశి వారికి ఏ పని చేద్దాం ముందుకు వెళ్ళట్లేదా? అందరి యొక్క చూపు తులారాశి వారి ఉంటుందా? ఎందుకంటే చూడటానికి అందంగా ఉంటారు, చూడటానికి చాకచక్యంగా ఉంటారు, తెలివితేటలతో ఉంటారు, ఎవరికైనా సలహాలు ఇవ్వగలుగుతారు తులారాశి వారు. కాబట్టి అలాంటి తులారాశి వారికి కలిసి రావట్లే. అందరూ అనుకుంటారు నాకే ఇంత పెద్ద సలహా ఇచ్చాడు, మరి అతనికి ఎందుకు కలిసి రాదనుకుంటారు. అంతే. ఒక్కొక్కరికి తినడానికి అదృష్టం ఉండదు, పంట పండించేవాడు తెలియలేరు. అలానే మీకు అందరికి కూడా కలిసి రావాలి అనుకుంటే కనుక మేలోపు పెళ్లి చేసుకోండి. 2026 సంవత్సరం మేలోపు కనుక పెళ్లి చేసుకోండి. ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా అంటే భార్యను ప్రేమించేదానికి అలవాటు చేసుకోండి, భర్తను ప్రేమించేదానికి అలవాటు చేసుకోండి. అప్పుడే మీకు ఉన్నత శిఖరాలకు వెళ్ళేలాగా ఉంటుంది. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి రెమెడీ తులారాశి వారికి ఏంటి అంటే గనక మీ ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉంటారో వారికి మీరు ప్రేమ, అనురాగం, ఆప్యాయత, బాధ్యత విధంగా ఉంటే, వారిని అనురాగ ఆప్యాయతగా చూసుకోగలిగితే అప్పుడు ఈ యొక్క తులారాశి వారికి అద్భుతమైనటువంటిగా కలిసి వస్తుంది. పితృదోషాలు ఎక్కువగా ఉంటాయి తులారాశి వారికి. అవి కూడా పెద్దవారిని పూజించడం ద్వారా ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా మీరు పాటించుకోవాలి. మరొకటి, రాజకీయ రంగంలో కానీ ఏదైనా విదేశానం కానీ తులారాశి వారు అనుకుంటున్నారా 2026 సంవత్సరం మంచి జరగాలి, మాకు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. ఎప్పుడు ప్రయత్నం చేయాలి? మే, జూన్ లో ప్రయత్నం చేయండి. అక్టోబర్, సెప్టెంబర్, నవంబర్ కల్లా మీరు విదేశాలకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అది ఎలాంటి దారిద్రుడికైనా ఈ ప్రయత్నం చేస్తే ఉంటుంది. అలానే మీకు విఏ కాకుండా ఏదైనా సెలబ్రిటీగా కానీ కొత్తగా ఏదైనా రంగాల్లో అడుగు పెట్టాలంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకండి. అలా కాకుండా మంచి అనుకోని వ్యాపారం మీరు చేస్తే బాగా మంచి లాభాలు వస్తాయి. అవి ఏంటి? హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, లేదంటే ఫుడ్ కు సంబంధించినటువంటి ఫుడ్ కోర్ట్స్, అలానే ఇంకేదైనా ఇండస్ట్రీలు, ఫుడ్ కు సంబంధించినటువంటి ఇండస్ట్రీలు కానీ పెట్టుకుంటే మీకు దినదిన అభివృద్ధి అయ్యేలాగా ఉంటుంది. ఇకపోతే హాస్టల్స్ లాంటివి కూడా మీకు చాలా కలుసుబాటుగా ఉంటుంది. అయితే మీరు ఒకటి చదివి ఒకటి చేస్తున్నారంటే జాబ్ కూడా మీకు ఐటీ రంగాల్లో కూడా కొంత మీకు వెసులుబాటు కనిపిస్తుంది. కాబట్టి అన్ని రకాల గ్రహాలు కూడా మీకు మంచి శోభదాయకంగా కనబడుతున్నాయి. ఎప్పుడైతే మీకు శుక్రుడు 6, 7, 9 స్థానాల్లో ఉంటాడో, గోచార ప్రకారంగా కూడా 6, 7, 9 స్థానాల్లో ఉన్నారా, అలానే కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకులాగా మీకు వస్తు సంబంధాలు కుదిరితే మీకు మేలో పెళ్లి చేసుకోమన్నాను కదా, అప్పుడు వస్తు కట్నాలు కూడా మీకు భారీగానే వస్తాయి. ఆడపిల్లలు తులారాశి వారు ఉంటే వచ్చేటువంటి భర్త మంచి నైపుణ్యం, మంచి స్థిర స్థాయిలో ఉన్నటువంటి భర్త లభించడం జరుగుతుంది. ఒకవేళ భర్త మగవారు ఉంటే ఆడపిల్లలు వస్తు కోట్లాది కోట్ల రూపాయలు కట్నాలు ఇవ్వడం, వారి ఇంటికి రావడం వల్ల కలిసి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే తులారాశి వారును ఎదుటి వాళ్ళ మీద పడకుండా ఎదుటి వాళ్ళు బాగుండాలి అనుకుంటారో అప్పుడు తులారాశి వారు బాగుంటారు. తులారాశి వారు ఎదుటి వాళ్ళు చెడు కోరితే ఖచ్చితంగా వీరికి కూడా చెడు జరుగుతుంది. అదే తులారాశి వారి ప్రత్యేకత. కాబట్టి అందరూ కూడా ఈ చివరిలో చెప్పేటువంటి పరిహారం చేసుకొని చిన్న చిన్న క్రియ ప్రక్రియలు మీ మీద ఏదైనా చెడు జరిగితే కూడా అవన్నీ తీసేసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ 2026 సంవత్సరం అతి ముఖ్యంగా ఒకటి చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైనా తులారాశి వారు వీరికి ఉన్నటువంటి తెలివితేటలకి ఎవరైనా పిలిచి మంచి జాబ్ ఇస్తాను అంటే కనుక మీకు అలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుందంటే కనుక అక్టోబర్, సెప్టెంబర్, నవంబర్ ఈ 3 మాసాలు మీకు అత్యద్భుతంగా కలిసి రావచ్చు 2026 సంవత్సరం. ఆ 3 మాసాల కోసమే మీరు ఎదురు చూడాలి. ఆ ఒక వచ్చేటువంటి అవకాశం ఏంటనేది చూసుకుంటే ఆ అదృష్టం, ఆ అవకాశం మీకు సెక్రటరియట్ లో రావచ్చు, లేదా ఢిల్లీలోనే రావచ్చు. కాబట్టి అలాంటి అదృష్టం మీ అందరికీ రావాలి. కాబట్టి దానికోసం మీరు ఎదురు చూస్తూ ఇలాంటి పరిహారం మీరు చేసుకొని అప్పటి వరకు అదృష్టం లేదానికి ప్రయత్నం చేయండి. మనకి ఈ రాశి వారు కనుక ఇలాంటి పరిహారం ప్రతి మాసంలో అయినా ప్రతి 3 మాసాలకు ఒక్కసారైనా సరే చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు లేకపోయినా మరీ దీనస్థితికి వెళ్ళి
మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉంటుంది అనుకొని మరీ అష్టదిగ్బంధంలో ఉండేసి లేకుండా మన పని మనం చేసుకునే దానికైతే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి. దాంట్లో ఒకటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకోండి. అంటే మేము ప్రతిరోజు పాలు తాగుతాం కదా అనుకుంటే కాదు. ఈ ఆవు పాలు గేదె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చండి. ఈ చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి. పట్టిక బెల్లం కానీ తేనె కానీ బెల్లం కానీ వేయాలి. అలానే దానిలో ఈ గులాబీ రేకులు ఉంటాయి. రేకులు అంటే మనకి ఇళ్లపైన వేసుకున్నటువంటి రేకులు కాదు, గులాబీ రేఖలు. అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా, దాన్ని ఇలాగా ఒలిస్తే రేఖలు వస్తాయి. ఆ గులాబీ రేఖలు కూడా దాంట్లో ఆ పాలల్లో వేసేయాలి. ఆ వేసినటువంటి పాలు ఏదైనా మీకు కులదైవం, ఇష్టదైవం, మీ వంశపారపర్యంగా వచ్చేటువంటి అమ్మవారు, మీరు పూజించేటువంటి అమ్మవారు, మీ ఇంట్లో కొలువు తీరినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అలాంటి అమ్మవారికి, ఆవిడ గ్రామ దేవత కావచ్చు, పీఠాధిపతి అమ్మవారైనా కావచ్చు, ఇష్టసఖి అమ్మవారైనా కావచ్చు, ఎలాంటి అమ్మవారైనా ఆ అమ్మవారి ముందు మీ ఇంట్లోనే దేవుని మందిరం ముందు అవి సాయం సంధి వేళలో శుక్రవారం, ఆదివారం లేదా మంగళవారం రోజున, వారంలో ఒక్కసారి లేదా మాసంలో ఒక్కసారి, పక్షానికి ఒక్కసారి, లేదంటే 3 మాసాలకు ఒక్కసారి అయినా సరే సమయం తీసుకొని ఈ వారాల్లో కనుక మీరు ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ పాలని మీరు ఇంట్లో సేవించినట్లయితే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఏది ఈ రాశి వారికి. అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా అవి కూడా వసూలవుతాయి. ఈ 2026 సంవత్సరం ఏదైతే ఉందో, ఈ 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు అందరికన్నా ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి రెమెడీ ఇది. ఖచ్చితంగా ₹1,00,000 రెమెడీ కాబట్టి ఈ యొక్క రెమెడీ మీకు మామూలుగా అయితే చిన్నపాటి పరిహారాల కన్నా ఇది చాలా గొప్ప పరిహారం. ఇది చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. చాలా చిన్నటువంటి పరిహారం కాబట్టి. అలానే ఆవు పంచకం అని దొరుకుతుంది. అదే రోజున ఆవు పంచకంలో పన్నీరు అని ఉంటుంది. పన్నీరు, ఆవు పంచకం, దాంట్లోనే కొంచెం గంధము, దానిలోనే కొంచెం పసుపు, ఇవన్నీ కూడా మిశ్రమం చూసుకొని దానిలో కొన్ని బియ్యం వేయాలి. ఈ యొక్క వేసినటువంటి మిశ్రమాన్ని, ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇంటిల్లిపాది మొత్తం కూడా చల్లారి మన పైన చల్లుకొని ఇంట్లో మొత్తం చల్లుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకున్నాయి. ఇది వారానికి ఒక్కసారి, పక్షానికి ఒక్కసారి, మాసానికి ఒక్కసారి ఈ పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. దీనితో పాటు మీరందరూ ఇంకా కూడా నరదిష్టి, నరఘోష, నరభయం, అలానే శత్రుభయం, శత్రుపీడ, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బులు ఇచ్చి రాకపోవటం, ముందుకు ఎదగలేకపోవటం, ఎంత పని చేసినా ముందుకు రాలేకపోవటం, అష్టదిగ్బంధం ఉండడం, అందరూ కూడా బాధపడేటువంటి విషయాలు ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యసనం, రంది, ఆలోచన, ఎదుటివాడు బాగుపడుతున్నాడు అంటే ఓర్చుకోలేని తత్వం ఎవరికైతే ఉన్నాయో దానివల్ల మనం బాధపడుతున్నాము. అన్ని గ్రహాలు బాగున్నాయి, జాతకం బాగుంది అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎదగలేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే అదృష్టవంతులయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ పరిహారం నిమిత్తంగా ఈ సంవత్సరం మొత్తం కూడా 365 రోజులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ అందరి ద్వారా చేసుకోవచ్చు. అన్ని రాసుల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆ పరిహారం ఏంటి అంటే, నల్ల నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవాలు ఒక చిటికెడు, అలానే లవంగాలు ఒక 7, గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి, పసుపు ఒక చిటికెడు. ఇది పరిహారం. వినండి, ఈ పరిహారం ఏంటంటే నిమ్మకాయని మనము వంకాయని గుత్తి వంకాయ చేసేటప్పుడు కోస్తాం చూసారా, నిలువుగా 4 పక్షాలుగా కోయాలి. అది నిమ్మకాయలో సగ భాగమే కోయాలి. ఆ కోసినటువంటి సగ భాగానికి బద్దలు ఉంటాయి. ఆ బద్దలకి
ఈ యొక్క లవంగాలు ఒక్కొక్క బద్దకి 2 చొప్పున, ఒక బద్దకి 3 చొప్పున గుచ్చాలి. అప్పుడు మనకి 9 లవంగాలు దానికి గుచ్చినట్లు అవుతుంది. దాంట్లో పసుపు పోయాలి. ఆ పసుపు పోసిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు, దాంట్లో తెల్ల ఆవాలు కూడా వేసి ఒక నల్లని దారం కట్టాలి. అది మళ్ళీ కట్టేసాలి. నల్ల దారం కట్టేసిన తర్వాత ఇది ప్రతి మంగళ శనివారాలు చేసుకుంటే మీకు జరిగినటువంటి నెగిటివిటీ, చేతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముక్కి, భానుమతి, యక్షిని, మోహిని ఎలాంటి విద్య మీ మీద ప్రయోగం చేసినా అవన్నీ కూడా సమకుపాలుగా విడిపోతూ ఆ ఒక విద్య చేసినటువంటి వారికి తగులుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అయితే ఈ నిమ్మకాయని ఇలా చేసిన తర్వాత మీ తల చుట్టూతా 7 సార్లు, తల దగ్గర నుంచి కాలి వరకు 7 సార్లు దిగదార్చుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఇక్కడ పవిత్ర స్థలాల్లో కానీ, పారేటువంటి నీటిలో కానీ, లేకుంటే పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయాలి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ 2026 సంవత్సరం ఎదిగేదానికి ఎవరైతే మీకు ఆటంకం కానీ విఘ్నాలు కానీ కలిగిస్తారో వారందరూ కూడా మీ వైపు రాకుండా ఉంటారు. మీ పక్కనే ఉండండి. ఎండుపోటు పొడిచే వాళ్ళు కూడా మీకు దూరంగా వెళ్ళేసి మీ మంచి కోరుకుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం మీకోసం ఇది చేసుకొని ఖచ్చితంగా 2026 సంవత్సరంలో ఏ విఘ్నాలు లేకుండా కూడా బాగుపడేందుకు ఆసరాగా ఉంటుంది. ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు.